బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మరి కాసేపట్లో పూరికి దగ్గరలో ఉన్న తీరాన్ని దాటుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరం దాటిన తర్వాత మరికొన్ని గంటలు తీవ్ర వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు అర్ధరాత్రికి క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారడంతో ఉత్తరాంధ్రలో చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈ రోజు సాయంత్రం వరకు బలమైన గాలులు వీస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇక రానున్న 2 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది నిన్న అర్ధరాత్రి మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. అది ప్రస్తుతం మనకి తాజాగా అందిన సమాచారం ప్రకారం అంటే ఉదయం 8:30 గంటల ఆ ప్రాంతానికి అది పూరికి తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రదీప్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 90 కిలోమీటర్ల దూరంలోను, గోపాలపూర్కి తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఇది వాయు దిశగా కదులుతూ ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో ఈరోజు అది మరికొద్ది సేపట్లో అంటే ఇప్పుడు అందిన సమాచారం నెక్స్ట్ 3 అవర్స్లో అది పూరి ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అది ఫర్దర్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్గా సాయంత్రం తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ మిడ్ నైట్కి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో మనకి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా పరిస్థితి చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే మోస్ట్ లైక్లీ అట్ మెనీ ప్లేసెస్ అని చెప్తున్నాం. అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రైన్ఫాల్ ఈజ్ లైక్లీ టు అకర్ అట్ మెనీ ప్లేసెస్ ఆన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. అలాగే దక్షిణ కోస్టల్ చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ కొన్ని జిల్లాలకైతే ఇంకాను ఈరోజు కూడా భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల వరకు చూస్తే అదే భారీ వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగలటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలకు అయితే ఈ 24 అవర్స్ పీరియడ్ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది నిన్న అర్ధరాత్రి